మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని తీర్పు అనే అంశం 2వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు కొంతమంది వ్యక్తులను చూద్దాం, ముఖ్యంగా రాజులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంటారు కదా, కనుక ఇంకా వాళ్ళే దేవుడు అనుకుంటారు కొంతమంది, అందరు కాదండి. దావీదైతే దేవుని చిత్తానుసారంగా మరి తన ప్రజల్ని పాలిస్తాడనమాట. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. ఆ దావీదు పిల్లలు దావీదుతో కలిసి 20 తరాలు పరిపాలిస్తారండి. దావీదు తర్వాత సొలొమోను, ఇంకా ఆ తర్వాత మిగతా అన్నమాట. అయితే వీళ్ళలో దైవభీతి కలిగి దావీదులాగా పరిపాలించిన వాళ్ళు ఒక 2-3 ఉంటారండి. అందులో యెహోషాఫాతు, ఆ తర్వాత హిజ్కియా రాజు, ఆ తర్వాత జోసయ్య చివర్లో అన్నమాట. వీళ్ళు మాత్రం దావీదు నడిచిన అడుగు జాడల్లో నడిచి దేవునికి ప్రియంగా జీవిస్తారు. కానీ మిగతా వాళ్ళు, అందులో కొంతమంది అస్సలు దైవభీతి లేకుండా దేవునికి ఏ పనులు చేస్తే కోపం వస్తుందో అలాంటివి చేస్తారండి. అందులో హిజ్కియా కుమారుడైనటువంటి మనస్సే అన్నమాట. ఆయనను గురించి కూడా మనం ధ్యానించుకుందాము. 2వ దినచర్యల గ్రంథంలో 33వ అధ్యాయం అండి. ఏది చేయకూడదు అని దేవుడు మోషే ద్వారా చెప్పారో అవన్నీ చేస్తాడండి. దావీదేమో దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తాడు. నీ ఆజ్ఞలు పాటించుట నాకు చాలా ఇష్టం, నీ చిత్తం చేయుట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రం నా ఎదలో పదిలంగా ఉంది అంటాడు. కీర్తన 40లో 8వ వచనం అన్నమాట. నువ్వు నాకు చెవులిచ్చావు నీ ఆజ్ఞలు పాటించడానికి, విని పాటించడానికి అన్నమాట. ఇంకా 119వ కీర్తన అవుతే దేవుని ఆజ్ఞల గురించే చెప్తాడండి. ఒకరోజు మీరు చదువుకోండి, ఈరోజు చదువుకోండి. 119వ కీర్తన, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యం ప్రకారమే నేను జీవిస్తాను. నీ వాక్యం నాకు తేనెలాగా ఉంది, వెండి బంగారంల కంటే నాకు నీ వాక్యం మిన్నా అని చెప్తాడనమాట. నీ వాక్యంలో వివరణ నాకు వెలుగుని వివేకాన్ని కలుగజేసింది. నీ వాక్యాన్ని ప్రజలు పాటింపకపోట చూసి నేను కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాను అంటాడండి. 119వ కీర్తన మీరు ఒకరోజు చదువుకోండి. కీర్తనలన్నింటిలో కూడా అతి పెద్ద కీర్తన అన్నమాట. 150 ఉంటాయండి కీర్తనలు. అందులో 75 దావీదు రాసినవంటే కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో అన్నమాట. ఆయన గొర్రెలు కాస్తూ, వాళ్ళ నాన్నగారి గొర్రెలు బెత్లెహేంలో కాస్తూ అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. 34వ కీర్తన, ప్రభా నీ స్తుతి ఎల్లప్పుడూ నా పెదవుల మీద ఉంటుందయ్యా, ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాడనమాట. అలాంటి జనరేషన్ని దేవుడు లేవనెత్తాలండి. దావీదులాగా స్తుతి చేసే స్తుతి వీరులను లేవనెత్తాలి. అప్పుడు దేవుని అభిషేకం దిగి వస్తుంది అన్నమాట. దేవుని దూతలు వచ్చేస్తారు, మన పక్షాన యుద్ధం చేస్తారు. ఎరికో గోడలు కూలిపోతాయి మనం స్తుతించినప్పుడు. చెరసాల్లో మరి పౌలు సిలాసు స్తుతించినప్పుడు వాళ్ళ గొలుసులు తెగ్గొట్టబడతాయి. అపోస్తుల కార్యాలు 16:25లో అన్నమాట. అట్లా మనం దేవుని స్తుతించాలి. మా ఇంట్లో ఈ కష్టాలు ఉన్నాయి, భర్త ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నారు అంటే ఒకటే జవాబండి, మనం దేవుని స్తుతించాలన్నమాట. అప్పుడు దేవుని సన్నిధి, పరిశుద్ధ ఆత్మ మన పక్షాన యుద్ధం చేస్తారు. అగ్నిగుండంలో దానియేలు స్నేహితులు స్తుతిస్తుంటే ఎవరండి వచ్చారు అక్కడ చెప్పండి? అక్కడ వచ్చింది యేసు ప్రభువే అన్నమాట. ఆ యేసు ప్రభుని చూస్తాడండి నెబుకద్నెజర్ రాజు. చూసి ఏమంటాడంటే తన సైనికుల్ని అడుగుతాడు, మీరు అగ్నిగుండంలో ఎంతమందిని వేశారు అని. అప్పుడు వాళ్ళు చెప్తారు, 3 వేశాం.
నాకు నలుగురు కనబడుతున్నారు, ఆ 4వ వ్యక్తి దైవ కుమారునిలాగా ఉన్నాడు. దానియేలు 3:92. అబ్బా, ఎంత ధన్యత! నెబుకద్నెజర్ రాజు మరి యేసు ప్రభుని చూశాడు. వాళ్ళు అక్కడ అగ్నిగుండంలో దేవుని స్తుతిస్తుంటే పరలోకం నుంచి యేసు ప్రభు వాళ్ళ అగ్నిగుండంలోనికి వెళ్ళి వాళ్ళని కాపాడారండి. మనం కూడా అలా దేవుని స్తుతించాలి. అగ్నిగుండం లాంటి కష్టాలు ఉన్నప్పుడు దేవుని మనం స్తుతించాలి. అప్పుడు ఆ దేవుడు మన సమస్యలోనికి వచ్చి మనల్ని ఆ సమస్య నుంచి బయటికి తీసుకొని వస్తారు. అగ్నిగుండంలోంచి దానియేలు స్నేహితులను తీసుకొని వచ్చినట్లు అనమాట. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే దేవుని యొక్క తీర్పు అనమాట, రాజుల మీద అనుకుంటున్నాం కదా. అయితే ముందు ఫరో రాజుని చూద్దామండి. నిర్గమకాండంలో 5వ అధ్యాయం 2వ వచనం అనమాట. దానికంటే ముందు 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలుస్తాడు. మండుచున్న పొద రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడతారు. ఫరోని, మోషే నీవు ఫరో రాజు యుద్ధకు వెళ్ళి వాళ్ళని, నా ప్రజల్ని నీవు విడిపించుకొని రావాలి, నేను నీకు తోడుగా ఉంటాను, మీ అన్నయ్య నీకు తోడుగా ఉంటాడు, మీ అన్నయ్య మాట్లాడతాడు. ఎందుకంటే మోషే అంటాడు, నాకు రాదు మాట్లాడడం అంటే మీ అన్నయ్య మాట్లాడతాడులే. ఇంకా అప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫరో రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే అహరోన్లు మోషే చెప్తాడనమాట, ఇజ్రాయెల్ దేవుడైన యావే ఈ విధంగా చెప్తున్నారు, నా ప్రజలను పోనివ్వు, వాళ్ళు అరణ్యంలో ఉత్సవం చేసుకోవాలంటే నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని పోనివ్వను. అప్పుడు ఫరో అంటాడు, ఎవడా యావే, ఆ యావే అడిగితే నేనెందుకయ్యా పంపించాలి, నేను పంపా అంతే, ఎవడా యావే అని అంటాడనమాట దేవుణ్ణి. అంటే తన అధికారమే. ఐగుప్తు ఆ సమయంలో మరి సూపర్ పవర్గా ఉందండి ప్రపంచంలో. చాలా ధనరాశులు, ఐగుప్తు ధనరాశులు అని రాసి ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రికలో పౌలు మరి 11వ అధ్యాయంలో 23 నుంచి 26 వరకు మోషే గురించి రాస్తూ, మోషే ఐగుప్తులోని ధనరాశుల కంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలిపించుకొనుట కంటే తన ప్రజలతో కలిసి క్రీస్తు కొరకు బాధలు అనుభవించుట ఏ మేలు అనుకొనెను. అంటే అవన్నీ వదులుకున్నాడండి. ఒక రాజు మనవడిగా ఉండడము, అక్కడ ఎంత ఆస్తి, రాజుకి ఎన్ని ధనరాశులు, అవన్నీ వద్దు, తన ప్రజలతో పాటు క్రీస్తు కొరకు బాధలు అనుభవించాలి. ఇది అండి దేవుణ్ణి ఆత్మలో ఆరాధించడం. ట్రూ వర్షిప్ అంటే ఇది, రినౌన్సియేషన్ అన్నమాట. జోసెఫ్ తంబి గారి గురించి చెప్తూ విజయవాడ బిషప్ తండ్రి గారు చదువుతున్నారనమాట. ఆయన ముందు క్వాలిటీ ఏంటి అని ఏం చెప్తారని నేను చూస్తున్నాను. వైరాగ్యం అంటే రినౌన్సియేషన్, ఈ లోకాన్ని త్యజించడం అన్నమాట. అది మన పునీతులందరూ చేసింది కూడా అదే. వాళ్ళు ఈ లోకాన్ని ప్రేమించలేదు, వాళ్ళ హృదయం నిండా మరి యేసు ప్రభువే అన్నమాట, దేవుడే. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వీళ్ళందరూ కూడా అన్నమాట. వాళ్ళ చేత్తో ఆయన డబ్బు ముట్టుకోలేదండి, ఎందుకంటే ఆయన ధనమంతా యేసు ప్రభు. అలా మోషే దేవుణ్ణి ప్రేమించాడు. దాన్నే నిజమైన ఆరాధన, ట్రూ వర్షిప్ అంటారనమాట. అలా ఆరాధించాడండి. అయితే ఇప్పుడు ఈ ఫరో రాజు దేవుణ్ణి ఎలా అగౌరవపరుస్తున్నాడు కదండి, దేవునికి ఇచ్చే మర్యాద ఇవ్వట్లేదు కదా. ఎందుకంటే తన అధికారం అన్నమాట, సూపర్ పవరు, చాలా అధికారం ఉంది, చాలా ధనం అన్నమాట. సూపర్ పవర్ ప్రపంచంలో అంటే చాలా ధనం. ఇప్పుడు అమెరికా కూడా అంతే కదండి. మనిషిని గర్విష్టిగా చేసేది రెండేనండి. డబ్బు వస్తూ ఉంటే గర్వం వస్తుంది, అలాగే అధికారం వస్తే అన్నమాట. కానీ దావీదు మరి ధనాన్ని కలిగి ఉన్నాడు, రాజుగా అధికారం కలిగి ఉన్నాడు. కానీ దావీదు ఎంత వినయమో నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. 1 దినచర్యలు 29లో ఆయన దేవాలయం నిర్మించడానికి ధనాన్ని పోగు చేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడో, సర్వోన్నతుడో, సార్వభౌముడో ప్రభా. ప్రొద్దున నేను అది కూడా చదివాను అనమాట. భూమి ఆకాశం అంతా నువ్వే సృజించావు, అంతా నీదే కదా ప్రభా,
మేము ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఇలా ధనాన్ని పోగు చేశాం, కానీ అంతా నీవిచ్చిందే కదయ్యా, నీవు మాకు ఇచ్చిన దాన్నే మేము తిరిగి నీకు ఇస్తున్నాం. మేము ఏ పాటి వాళ్ళం, మా జీవితము నీడలాగా గతించిపోతుందయ్యా, మేము ఏ పాటి వాళ్ళం, మేము ఈ భూమి మీద పరదేశుల్లాగా బ్రతుకుతున్నాం. ఎందుకంటే మన దేశం పరలోకం అన్నమాట. ఇది పరదేశం, భూమి మీద కొన్ని రోజులే ఉండేది మనం. అది దాన్ని వినయం అంటారండి. మనకి దేవుడిచ్చిన అందాన్ని, టాలెంట్స్ని, ధనాన్ని బట్టి దేవుడెవడు, దేవుడు జీరో, నా అందము, నా తెలివి, నా టాలెంటు అని విర్రవీగినప్పుడు దేవుడు ఎలాంటి గుణపాఠాన్ని నేర్పిస్తారో మనం చూసాం. సోదోమ గొమొర్రా వాళ్ళు మగవాళ్ళు పాపం చేశారండి. సోడోమైట్స్ అంటారు, హోమోసెక్షువాలిటీ అన్నమాట. ఇప్పుడు అక్కడ కూడా లాస్ వెగాస్ అనే సిటీ అండి, నేను వెళ్ళలేదు. లాస్ ఏంజల్స్ మాత్రం జస్ట్ అట్లా హాల్ట్ అయినాను అనమాట. బైబిల్ కాలేజ్కి హవాయి ఐలాండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ ఫ్లైట్ దిగి కొంతసేపు అక్కడ ఉన్నాం అనమాట. కానీ ఎప్పుడు విండీగా ఉంటుందండి కాలిఫోర్నియాలో. ఆ విండ్ కూడా రాత్రి ఎలా అంటే చాలా సౌండ్ వస్తుందండి, ఇల్లు కదులుతుంటాయి, చెక్క హౌజెస్ కదా, వుడెన్ హౌజెస్. నిజంగా సైతాన్ గాలే అనిపిస్తుంది అనమాట నాకైతే. మరి యోబు అప్పుడు కూడా చూడండి, సైతాను ఎడారి నుంచి ఒక గాలిలాగా వచ్చాడు, ఆకాశంలో మెరుపులాగా మెరిశాడనమాట. సో ఇప్పుడు కూడా పర్వతాలు ఉంటాయండి, చాలా మౌంటైన్స్ ఉంటాయన్నమాట, అక్కడి నుంచి గాలి వీస్తూ ఉంటుంది. ఈ పిల్లలు వీళ్ళందరూ ఏంటో పర్వతాల మీదకి వెళ్తారండి పిక్నిక్స్ అని, అక్కడ అన్ని పాములు ఉంటాయంట. నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు తెలియడం లేదు, వీళ్ళకి ఆత్మ చచ్చిపోయి ఉంది కనుకనే విందులు వినోదాలు ఎప్పుడు ఇట్లా ఉంటారని చెప్పి. ఎప్పుడు ఇంక అంతే, ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంటే, ఆ డిజర్నింగ్ స్పిరిట్ ఉంటే ఎట్లా పని చేస్తుంది. ఒంటి నిండా టాటూ మార్క్స్, ఇంకా తినడము, ఆ వస్త్రాలు చూస్తే కళ్ళు మూసుకొనే ఉన్నానండి నేను అమెరికాలో. కళ్ళు తీస్తే అసలు వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత భయంకరం. ఏమన్నా అంటే ఇది ఇక్కడ కల్చర్ అంతే అంటారు. ప్రతి పాపానికి ఒక కల్చర్ అని పేరు పెడతారనమాట. త్రాగడం, మేము కష్టపడి పనిచేస్తున్నాము, 5 రోజులు డబ్బు సంపాదించుకుంటున్నాము కనుక మా ఇష్టం వచ్చినట్టు తాగుతాం, తింటాం, షాపింగ్లు చేస్తాం, ఇంకా పార్టీలు చేసుకుంటాం వీకెండ్స్ వస్తే. మా తెలివి, మా కష్టార్జితం, ఇది అండి వాళ్ళు మాట్లాడే ఇది అన్నమాట. చాలా బాధ నాకైతే. అసలు సోదోమ గొమొర్రాని చూసినట్లే అనిపించింది నిజంగా. అమెరికా వెళ్ళడం అంటే నా హృదయం నిండా వేదన. హాలోవిన్ పండుగ వస్తుందండి అక్టోబర్ ఎండ్లో. అబ్బా, ఇంటి ముందు స్కెలిటన్స్, దయ్యాలు, కార్లకి దయ్యాల బొమ్మలు, రక్తము. మనవాళ్ళు కూడా వాళ్ళకి అసలు తెలివి ఏమన్నా జ్ఞానం ఉందా అనుకుంటాను. నేను వాళ్ళ పిల్లలకి చెప్పాను, అమ్మ ఇవన్నీ పెట్టుకోవద్దు, తల్లులు చెప్తే వినట్లేదు. చిన్న పిల్లలకి 10 సంవత్సరాలు వాళ్ళకి పిక్చర్ బైబిల్ కూర్చోబెట్టి చెప్పి, ఇదో బైబిల్లో జీసస్ పుడితే క్రిస్మస్ పండుగ చేస్తాము, మరి జీసస్ సమాధిలోంచి లేచినప్పుడు ఈస్టర్ పండుగ చేస్తాము, యేసుప్రభుని సిలువ వేసినప్పుడు గుడ్ ఫ్రైడే అని దేవునికి వందనాలు చెప్తాం. మరి ఇది బైబిల్లో లేదు కదా. బైబిల్లో లేదు అంటే ఇది దయ్యాలు పెడుతున్నారంటే ఇది దయ్యాల పండగ అన్నమాట. ఇవి పెట్టినప్పుడు దయ్యాలు మా ఇంటికి రాండి అని పిలుస్తున్నారు అని చెప్పి ఇవన్నీ పెట్టారంటే దయ్యాలు వస్తాయని చెప్తే ఆ పిల్లలు గోల చేస్తే తీసేశారండి. తర్వాత వాళ్ళ తల్లులు చెప్తున్నారు, ఆంటీ మీరు వాళ్ళకి పిల్లలకి ఇట్లా చెప్పిపోయారు, తీసి బయట పడేస్తావా లేదా అని ప్రాణాలు తీసి బయట పడేయించారు. నేను అనుకున్నాను ఈ పిల్లలు బెటర్, వీళ్ళకి చెప్తే బెటర్ అని. ఎంత ఆత్మీయ గుడ్డితనం అంటే చాలా నిజంగా చాలా ప్రేర్ చేయాలన్నమాట. అయితే ఈ ఫరో రాజు దగ్గరికి వచ్చేద్దామండి. నిర్గమకాండ 5లో నేను పంపించాను అంటాడు కదా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడండి, ఆ టైంకి మగపిల్లలు పుడితే నైల్ నదిలో వేయిస్తున్నాడు. హెబ్రీలకు అంటే ఇజ్రాయిల్ ప్రజలకి మగపిల్లలు పుడితే నైలు నదిలో వేయిస్తుంటే మీరు నిజంగా ఊహించుకోండి, ఒక తల్లి
చేతుల్లోంచి పసిబిడ్డని బలవంతంగా లాక్కొని ఆ ఫరో సైనికులు నైలు నదిలో వేస్తుంటే ఆ తల్లులు కూడా వెనకాల వస్తారు కదండి బిడ్డ కొరకు. అలా నైల్ నదిలో వేస్తుంటే అక్కడ ఎక్కువ మొసళ్ళు ఉంటాయన్నమాట. అవి పైకి వచ్చి పిల్లల్ని తింటుంటే దర్శనంలో ప్రభు చూపించారనమాట. ఆ తల్లులు నైలు నది ఒడ్డున కూర్చొని పిచ్చిగా ఏడుస్తున్నారనమాట. ఎంతమంది కన్నీళ్ళకి కారణమయ్యాడండి. అధికారం ఉంది కదా అని హత్య చెయ్యరాదు అని చెప్పారు. ఇలా పసిపిల్లల్ని చంపుతున్నాడు, ఎవరు అడుగుతారు? అధికారంలో కూర్చున్నాడు. కానీ దేవుడు ఆయనకు ఒక శిక్షను పెట్టారు కదండి. ఏం శిక్ష పెట్టారు? ఆ నిర్గమకాండం 14 అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళ వెనకాల పడతాడు. ఆ థాట్ సైతానే ఇచ్చుంటాడు అనమాట. ఎందుకంటే ఈయన నాశనం చేయాలి కదా. వాళ్ళు వెనకాల వస్తుంటే దేవుడు ఏం చేశారు? వాళ్ళ రథాల్ని అడ్డగించి ముందుకి కదలకుండా చేసి వాళ్ళని గగ్గోలు పరిచాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటగానే మోషేకి చెప్తాడు, నీ కర్ర చాచు అంటే చాస్తాడు మోషే. అప్పుడు ఆ నీళ్లు పొంగి పొరలి వాళ్ళ మీద పడి ఫరోని అతని సైన్యాన్ని నాశనం చేశాయి. నీళ్ళలోనే చనిపోయాడండి. కత్తిని వాడు కత్తితోనే చంపబడతాడు. యేసుప్రభు మాట తప్పదు కదా, అది తప్పకుండా జరుగుతుందన్నమాట. మత్తయి సువార్త 26:52 చెప్తాడు పేతురుతో, నీ కత్తి లోపల పెట్టే, కత్తిని వారు కత్తితోనే చంపబడతారు. అల్లా అండి నీళ్ళలో పడేశాడు హెబ్రీ పసిపిల్లల్ని. అప్పుడు ఆయనకి దేవుడు అప్పుడే శిక్ష రాశాడు. అలా నీళ్ళల్లోనే ఆయన చనిపోతాడు. చూడండి, మనం నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. నాకు అది చాలా ఇష్టం అండి ఆ మాట. ఉపాధ్యాయ గ్రంథంలో దేవుడు రాస్తాడనమాట, ద డీడ్స్ యూ హ్యావ్ డన్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు అనమాట. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీ దుష్కృత్యములు నీ నెత్తి మీదకి వస్తాయి. అధికారం ఉంది, అడిగేవాళ్ళు లేరు, డబ్బు ఉంది అని పసిపిల్లల్ని చంపుతాడా? దేవుడు ఆయనకి అలా తీర్పిస్తారనమాట. పైన ఒక దేవుడు ఉన్నాడండి, న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయం చేసే దేవుడు అనమాట. దేవుణ్ణి ఎవడా దేవుడు అని అంటాడా? అంత అవమానించడం ఆ దేవుణ్ణి. గౌరవించవలసిన సృష్టికర్త, సార్వభౌముడు. మన ఊపిరి కూడా ఆయన చేతిలో ఉంటుందండి. ఇప్పుడే ఊపిరి ఆపాలంటే ఆయన ఆపొచ్చు నా ఊపిరి కూడా. నేను ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నానంటే ఆయన కృప. నేనేమై ఉన్నానో అది ఆయన కృప. నా యందు పని చేస్తే ఆయన కృప, కానీ నా ప్రతిభ కాదు అంటాడు పౌలు 1 కొరింథీ 15:10. ఈరోజు మీరు ఏమై ఉన్నారో అది దేవుని కృప. కోవిడ్ తర్వాత దేవుడు మనకిచ్చిన కృప అండి. చాలామంది మరణించారు, ఇంకా నీవు మరణించలేదంటే దేవుని కృప అన్నమాట. ఆయన వైపు తిరిగి పాపాలన్నీ కూడా ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని నీతి వస్త్రంతో కప్పబడి దేవుని వాక్యాన్ని చదివి వాక్యం ప్రకారం జీవించాలి అని. లూకాసు వార్త 13లో యేసు ప్రభు దగ్గర వచ్చి చెప్తారండి, ఇదిగో పిలాతు బలులు అర్పించేటప్పుడు కొంతమంది గలిలియా వాసుల్ని చంపాడంటే, అలా చంపబడిన వాళ్ళకంటే మీరు ఇంకా ఎక్కువ నీతిమంతులు అనుకుంటున్నారా? కాదు, హృదయ పరివర్తన చెందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు, నాశనం అవుతారని యేసు ప్రభు చెప్తున్నారండి. అక్కడ ఏదైతే జరిగిందో లాస్ ఏంజల్స్లో, అది మనందరికీ హెచ్చరిక అన్నమాట. మనం దేవుణ్ణి గౌరవించాలి. ఉపదేశకుడు గ్రంథంలో 12వ అధ్యాయంలో 13-14 వచనాలు చాలా నాకు ఇష్టం అండి. సొలొమోన్ రాజు కూడా దేవుని మాట వినడు. ఆ దావీదుకి పుట్టిన కొడుకేనా అనిపిస్తుంది అన్నమాట. తన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. తండ్రి ఎంతో చెప్తాడు, అయినా కూడా అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు అన్య దేవతలను ఆరాధించడానికి వాళ్ళకి మరి గుడులు కట్టి వాళ్ళతో పాటు ఈయన కూడా ఆరాధిస్తాడు. దేవుడు 2 సార్లు హెచ్చరించిన పశ్చాత్తాపడడండి. దావీదేమో హెచ్చరిక రాగానే పశ్చాత్తాపడ్డాడు, ఈయన పశ్చాత్తాపడడు. కనుక ఆయన తర్వాత వాళ్ళు శిక్షను అనుభవించాల్సి వచ్చిందనమాట. అయితే మనం మాత్రం దేవునికి భయపడాలండి. ఉపదేశకుడు 12లో
అలా జీవించిన సొలొమోన్ అంటాడు, నరుని ప్రధాన ధర్మం ఇదే, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించండి. ఇదొక్కటే, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, దిస్ ఈజ్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ మ్యాన్. ప్రధాన ధర్మం అన్నమాట. ఏంటి అంటే ఆయన ఆజ్ఞల్ని, దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని మనం పాటించాలి అన్నమాట. ఫరో రాజుని చూసాము, తర్వాత మనస్సే చెప్పుకుంటా ఉన్నాం కదండి. 2వ దినచర్యలు 33వ అధ్యాయం అన్నమాట. వాళ్ళ నాన్నగారు హిజ్కియా చాలా దైవభీతి కలిగినటువంటి రాజండి. కానీ అలాంటి హిజ్కియాకి మరి మనస్సే పుడతాడు. 12 సంవత్సరాల వయసులో రాజు అవుతాడండి. రాజు అయ్యి అందరికంటే ఎక్కువ పరిపాలిస్తాడు ఈయన. 45 సంవత్సరాలు పరిపాలిస్తాడనమాట. కానీ వాళ్ళ నాన్నగారు ఏం చేశారో దానంతా మళ్ళీ వ్యతిరేకంగా చేస్తాడు. వాళ్ళ నాన్న అక్కడక్కడ యెరూషలేంలో, యూదాలో మరి అన్య దేవత బలిపీఠాలని అన్నీ కూలద్రోస్తాడు. ఒక బలిపీఠం ఉంది, ఒక దేవత కంటే ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళి ఆరాధిస్తారు. బలిపీఠం అంటే ఒక గుడిలాగా అనుకోనండి, ఎక్కడ కనబడితే అక్కడ ఆరాధించు. కనుక అన్నింటినీ కూడా కూలద్రోస్తాడు హిజ్కియా రాజు. ఈయన వచ్చి మళ్ళా కట్టిస్తాడనమాట. అంతేకాదు యెరూషలేం దేవాలయంలో కూడా అన్య దేవత బలిపీఠాలని కట్టించి అక్కడ దేవత విగ్రహాలని పెడతాడు. ఇంకా దేవాలయానికి బయట కాంపౌండ్ ఉంటుంది కదండి, 46 ఏకర్స్లో మరి ఇది కట్టబడింది అనమాట. దావీదు అంత స్థలాన్ని తయారు చేస్తే సొలొమోన్ రాజు కడతాడు. అయితే ఆ బయట కూడా పెడతాడండి. ఇంకా అన్ని దేవత విగ్రహాలే కాదు, సోదె చెప్పే వాళ్ళందరినీ అక్కడ ఆ దేవాలయ కాంపౌండ్లో అనమాట. సోదె చెప్పేవాళ్ళు సోదె చెప్తూ ఉంటారు. ఇంకా మంత్రగాళ్ళు తాయెత్తులు కట్టేవాళ్ళు కడుతుంటారు. ఇంకా హిన్నోము లోయ ఉంటుందండి, అక్కడ వాళ్ళ సొంత పిల్లలు వాళ్ళ పిల్లల్ని బలిగా ఇస్తారు. ఈ రాజు అంత దేవునికి జుగుప్సాకరమైనవన్నీ కూడా చేస్తాడు. ఏది చేయకూడదని మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్తారో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో చెప్తారు. ఇంకా చాలా చోట్ల అండి నిర్గమకాండంలో ఏవి చేయొద్దు 20వ అధ్యాయం నుంచి 23 వరకు. ఇంకా మాంత్రికులని సోదె చెప్పే వాళ్ళని అందరినీ కూడా ఆయన దేవాలయ కాంపౌండ్లో వాళ్ళని తీసుకొస్తాడు. నక్షత్రాలని చూసి చెప్పేవాళ్ళని. అప్పుడు దేవునికి కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆయనే ప్రేరేపిస్తాడండి. అసిరియా సైన్యాధికారులు వచ్చి ఈయనని ఏం చేస్తారు తెలుసా, గొలుసులతో బంధించి శరీరంలో కొక్కాలు గుచ్చుతారంటండి. నేను అనుకుంటా రాజుకి ఇట్లా కొక్కాలు గుచ్చుతుంటే శరీరం నిండా ఎంత బాధ అండి అసలు. తర్వాత ఆయన కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, తినాలన్నా, ఇంకా తర్వాత అందరి ప్రజల ముందు ఒక రాజు చూడండి, హిజ్కియా రాజు కొడుకు, దావీదు సంతతి వాడు, ఆయనని గొలుసులతో బంధించి కాళ్ళు చేతులు ఆ వీధులలో నడిపించుకొని బాబిలోనియాకు తీసుకెళ్ళి అక్కడ చెరసాల్లో పెడతారు. అక్కడ ఎంత బాధ అండి. నేనైతే అది చదువుతున్నప్పుడు ఆ బాధ నాకు కూడా వచ్చినంత బాధ అనిపించింది. శరీరం నిండా కొక్కాలంటే అసలు ఎంత బాధ. అప్పుడు ఆయన బాధల్లో దేవుణ్ణి వేడుకున్నాడంట, నన్ను మన్నించు ప్రభా, నేను చేయకూడనివన్నీ చేశాను. వాళ్ళ నాన్నగారు కూలగొట్టిన అన్య దేవత బలిపీఠాలని నేను ఎందుకు కట్టించాలి? ఆ దేవాలయంలోనికి అందరికీ తెలుసండి, దావీదుకి సొలొమోన్ రాజుకి దేవుడు చెప్తారు, ఇక్కడ వేరే ఆరాధన జరగకూడదు, నేను యెరూషలేంని ఎన్నుకున్నాను నా కోసం అని చెప్తారు. అయినా కూడా అలా చేస్తాడు. నన్ను మన్నించండి, ఇంకొక అవకాశం ఇవ్వండి అని పశ్చాత్తాపడినప్పుడు దేవుని మనస్సు కరిగిపోతుందంటండి. కరిగిపోయి మనస్సు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి ఆ బాబిలోనియా చెరసాల నుంచి వాళ్ళు ఆయనని విడిపించి తిరిగి ఇక్కడికి వచ్చేలాగా కృప చూపిస్తే తిరిగి యెరూషలేంకి వస్తాడు. వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి దేవునికే ఆరాధన జరిగేలాగా చేస్తాడనమాట. దేవుడు అంతా ఆయనని క్రమశిక్షణలో పెట్టాల్సి వస్తుందన్నమాట. కనుక మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదండి. అన్య దైవంలను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకి గురి అవుతారు.
కీర్తన 16లో 4వ వచనంలో ఉంటుంది. మీకు వచ్చే శ్రమలు ఒకవేళ అలా ఉన్నాయా, అన్య దైవములను ఆశ్రయించుట వలన. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 18:10లో మంత్రతంత్రాలని ఉపయోగించుకొనకుడి అని ఉంటుందండి. భూతములను ఆవాహనం చేయించుకోకూడదు, జ్యోతిష్లను సంప్రదించకండి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా లేవియ కాండం మీరు చదివితే 19వ అధ్యాయం చదవండి, 28వ వచనం అన్నమాట. మీరు టాటూ మార్క్స్ అట్లా పచ్చలు పొడిపించుకొనకుడి, తెలుగులో ఉంది కానీ యాక్చువల్గా డోంట్ పుట్ టాటూ మార్క్స్ అని ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం చదవాలండి. చదివి దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించి దీవెనలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఆ ఫరో రాజులాగా ఎవడా యావే అని ప్రభా మిమ్మల్ని, మీ పరిశుద్ధ నామాన్ని మేము నిందించకుండా మాకు కృపని దయచేయండి ప్రభా. మిమ్మల్ని వెక్కిరించకుండా, ఎగతాళి చేయకుండా గౌరవించాలి. దేవుడు వెక్కిరింపబడడు. ఏ వ్యక్తి అయినా తాను దేన్ని నాటితే దాన్ని కోసుకుంటాడు అని కూడా మీరు చెప్పారు ప్రభా తండ్రి. అలాగే మనషే ఎంత విగ్రహారాధన ఆయన ప్రేరేపించాడు. మరి అలాగే తండ్రి దానియేలు, అలాగే ప్రభా నెబుకద్నెజర్ కొడుకు బెల్షజర్ అయినా దేవాలయం నుంచి తీసుకొని వచ్చిన పరిశుద్ధమైన పాత్రలో త్రాగి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు ప్రభా. మేము అలా ఉండకుండా యెషయా 11:2లో చెప్పినట్లుగా దైవభీతిని కలిగించే ఆత్మని మాకు దయచేయండి ప్రభా. మీ వాక్యానికి భయపడి, మీ వాక్యం ప్రకారం జీవించేటట్లుగా, మిమ్మల్ని గౌరవించేటట్లుగా అబ్రహాం లాగా ప్రభా, ఇస్సాకు యాకోబుల్లాగా తండ్రి, దావీదులాగా మిమ్మల్ని గౌరవించాలి. మీ వాక్కులకు భయపడాలి. మీ వాక్యాన్ని మేము పాటించే కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాజులలాగా దేవుణ్ణి ధిక్కరించకుండా, దేవుణ్ణి అవమానపరచకుండా, దావీదులాగా దేవుణ్ణి గౌరవించే కృప, ఆ పరిశుద్ధ ఆత్మని దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.